హలో! అందరూ నమస్కారం. మూవీ రివ్యూ ఆఫ్ 'ది గర్ల్ ఫ్రెండ్' లవ్ అండ్ రొమాంటిక్ మూవీ. మరీ అంత రొమాంటిక్ సీన్స్ ఉండవు. హగ్ అండ్ కిస్ సీన్స్ వరకే ఓకే. ఇంక ఈ మూవీలో కంప్లీట్‌గా లవ్ సీన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. అవి చూడడానికి కూడా బాగానే ఉంటాయి. ఇంకా ఈ మూవీ స్టోరీలోకెళ్తే 'రష్మిక' భూమా తను ఎంఏ లిటరేచర్ చదువుకోవడానికి కాలేజీలో జాయిన్ అవుతది. అదే కాలేజీలో చదివిన విక్రమ్‌ని లవ్ చేస్తదనమాట. భూమా విక్రమ్‌ని లవ్ చేశాక అలా వాళ్ళ లవ్‌లో ఉండగా విక్రమ్ క్యారెక్టర్ ఏంటి? తను ఎలాంటి వాడనేది పూర్తిగా అర్థమైద్ది భూమాకి. అప్పుడు భూమా విక్రమ్‌తో కొంచెం బ్రేక్ తీసుకోవాలనుకునిద్దనమాట. అదే టైంలోనే భూమా లవ్ గురించి వాళ్ళ ఫాదర్‌కి తెలిసి పెద్ద గొడవయిద్దనమాట. అప్పుడు విక్రము వాళ్ళ ఫాదర్‌ని వదిలేసి మనం పెళ్లి చేసుకుందాం అంటారనమాట. అప్పుడు భూమా విక్రమ్ గురించి తెలుసుకొని తనతో పెళ్లి చేసుకుందా? లేకపోతే తనతో విడిపోయి తన లైఫ్ తను బతికిందా? అసలు ఏం జరిగిందనేది ఈ మూవీ స్టోరీ అనమాట. భూమా ప్రేమించిన వాడు తను సెల్ఫిష్ అని, తన గురించి తను ఆలోచించుకుంటున్నాడని తెలుసుకున్నాక, తర్వాత భూమా ఏం చేసిందనే పాయింట్ మీదే ఈ మూవీ తీసుకెళ్తాడు. అవి చూపిచ్చే సీన్స్ కూడా చూడ్డానికి బాగానే ఉంటాయి. ఇంకా ఈ మూవీలో హైలైట్ ఏందంటే, రష్మిక ఒక ఇన్నోసెంట్ గర్ల్‌గా క్యారెక్టర్ చేస్తది. ఆ క్యారెక్టర్ బావుంటది. ఆ ఇన్నోసెన్స్ వచ్చే కొన్ని లవ్ సీన్స్ బాగుంటాయి. భూమా అండ్ తన ఫాదర్‌తో వచ్చే ఒక ఎమోషనల్ సీన్ ఉంటది. అది కూడా బావుంటది. అండ్ క్లైమాక్స్ కూడా బాగుంటది. ఇంకా ఈ మూవీలో మైనస్ ఏందంటే, ఫస్ట్ హాఫ్‌లో వచ్చే కొన్ని కాలేజ్ సీన్స్ అంత ఇంట్రెస్టింగ్‌గా అనిపించవు. సాంగ్స్ కూడా అంతగా ఏం బాగుండవు. స్టోరీతో పాటు స్క్రీన్ ప్లే కూడా కొంచెం స్లోగా వెళ్తున్నట్టు అనిపిస్తది. ఇంకా ఈ మూవీలో విక్రము ఒక ఎగోయిస్ట్ అండ్ పొసెసివ్‌నెస్ ఉన్న బాయ్ ఫ్రెండ్ లాగా ఉంటాడనమాట. తన క్యారెక్టర్ బాగుంటది. ఆ క్యారెక్టర్ దగ్గర సీన్స్ కూడా చాలా బాగానే ఉన్నాయి. లవ్ సీన్స్ వరకైతే పర్లేదు బాగానే అనిపించినియి గానీ, కొన్ని కొన్ని సీన్స్ అయితే ఏంటి ఈ క్యారెక్టర్ ఇలా చేశాడు. సో, కొంచెం నెగెటివ్‌గానే చూపిస్తున్నాడుగా అన్నట్టుగా చూపిస్తాడనమాట. బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ లవ్‌లో ఉన్నప్పుడు సడెన్‌గా గర్ల్ ఫ్రెండ్ బ్రేకప్ చెప్తే బాయ్ ఫ్రెండ్ అసలు తట్టుకోలేడనమాట. అలా టైంలో బాయ్ ఫ్రెండ్స్ కొంచెం వైల్డ్‌గా కూడా రియాక్ట్ అవుతుంటారు. అవి ఎలా ఉంటాయనేది కూడా ఈ మూవీలో చూపిస్తారు. ఆ సీన్స్ చూడడానికి బావుంటాయనమాట. ఈ మూవీలో అమ్మాయిని 2 వేస్‌గా చూపిచ్చారు. ఒకటేమో ఒక అమ్మాయి ఇన్నోసెంట్‌గా, ట్రూగా లవ్ చేసేలాగా ఉంటది. ఒక అమ్మాయి ఫేక్‌గా, టైమ్ పాస్ లవ్ చేసేలాగా ఉంటారనమాట. సో, ఇలా టైప్ ఆఫ్ అమ్మాయిలు కూడా ఉన్నట్టుగా ఈ మూవీలో చూపిస్తారు. ఆ సీన్స్ కూడా బాగానే ఉంటాయి. అడల్ట్ స్టూడెంట్స్ గూడా వాళ్ళకొక ఇండిపెండెంట్ లైఫ్ ఉంటది. వాళ్ళు ఇండిపెండెంట్‌గా ఆలోచించుకునేలాగా ఉండాలన్నట్టు ఒక సీన్ చూపిస్తారు. అది గూడా బావుంటదనమాట. భూమితో అండ్ వాళ్ళ ఫాదర్‌తో వచ్చే కొన్ని ఎమోషనల్ సీన్స్ చాలా బాగుంటాయి. అండ్ ఫాదర్ అండ్ డాటర్ మధ్య ఉన్న బాండింగ్ సీన్స్ ఈ మూవీలో ఒక హైలైట్ అనమాట. చూడడానికి గూడా బావుంటాయి. ఇంకా ఈ మూవీలో క్లైమాక్స్ కూడా ఒక మంచి సీన్ పెట్టారు. ఒక మంచి ఫీల్‌తోనే ఈ మూవీ ఎండ్ చేసేస్తారు. క్లైమాక్స్ సీనే ఈ మూవీకి హైలైట్ అనమాట. చాలా బాగుంటది గూడా. ఇంకా ఈ మూవీలో భూమిక, రష్మిక చేసింది. తన క్యారెక్టర్ బాగుంటది. ఆ క్యారెక్టర్ తగ్గట్టుగా తన యాక్టింగ్ పర్ఫార్మన్స్ ఈ మూవీకి హైలైట్ అనమాట. రష్మికతో వచ్చే క్లైమాక్స్ సీన్ అయితే ఈ మూవీకి హైలైట్. ఇంకా ఈ మూవీలో విక్రమ్‌గా దీక్షిత్ శెట్టి చేశాడు. తన క్యారెక్టర్ బాగుంటది. ఆ క్యారెక్టర్ తగ్గట్టుగా తన యాక్టింగ్ పెర్ఫార్మన్స్ ఈ మూవీలో బాగుంటది. ఇంకా ఈ మూవీలో రష్మిక ఫాదర్‌గా రావు రమేష్ చేశాడు. తన క్యారెక్టర్ బాగుంటది. తన యాక్టింగ్ అండ్ పెర్ఫార్మన్స్ ఈ మూవీలో బాగుంటదనమాట. ఇంకా ఈ మూవీ డైరెక్టర్ రాహుల్ రవీందర్. తను ఈ మూవీలో ఒక లెక్చరర్ క్యారెక్టర్ చేశాడు. ఆ క్యారెక్టర్ చాలా బాగుంటది. తనతో వచ్చే కొన్ని కొన్ని సీన్స్, డైలాగ్స్ చాలా బావుంటాయన్నమాట. ఇంకా ఈ మూవీ డైరెక్టర్ రాహుల్ తను తీసుకున్న కథ బాగుంటది. ఆ కథకు తగ్గట్టుగా స్క్రీన్ ప్లే అండ్ డైలాగ్స్ చాలా బాగుంటాయి. ఈ మూవీ డ్యూరేషన్ వచ్చేసరికి 2 అవర్స్ ఉంటది. 2 అవర్స్ కూడా వాళ్ళు చెప్పాలనుకున్న పాయింట్ కొంచెం ఇంట్రెస్ట్‌గానే చెప్పారు. లవ్ సీన్స్‌తో పాటు ఫాదర్ ఎమోషనల్ సీన్ ఉంటది. అంటే క్లైమాక్స్‌లో ఒక మంచి సీన్ పెట్టారు. అది కూడా చూడడానికి బావుంటది. ఇంకా ఈ మూవీలో సాంగ్స్ కూడా పర్లేదు ఓకే ఓకేలాగా అనిపిస్తాయి. ఇవి స్టోరీ బేస్డ్ సాంగ్స్ అన్నమాట. ఫస్ట్ హాఫ్‌లో కాలేజ్‌లో సాంగ్స్ వస్తాయి. అయి చూడడానికైతే ఓకే ఓకేలాగా అనిపిస్తాయి. అండ్ బీజీఎం కూడా పర్లేదు బాగానే ఉంటది. ఇంకా ఈ మూవీ టెక్నికల్ కూడా కాస్త బావుంటది. ఇంకా ఈ మూవీలో కొన్ని లవ్ సీన్స్ చాలా బాగా చూపించారు. అవి చూడడానికి బావుంటాయి. ఇంకా ఈ మూవీలో బ్లడ్ సీన్స్ కానీ మరీ అంత అడల్ట్ సీన్స్ ఏమి ఉండవు. హగ్ అండ్ కిస్ సీన్స్ వరకే ఉంటాయి. ఇంకా మూవీ ఓవరాల్‌గా అయితే పర్లేదు ఒకసారి చూడొచ్చు. లవ్ సీన్స్, కొన్ని ఎమోషన్స్ కొన్ని చూడడానికైతే బాగానే ఉంటాయి. దానితో పాటు ఈ మూవీలో రష్మిక క్యారెక్టర్ చాలా బావుంటది. తన కోసం ఒకసారైతే చూడొచ్చు. మూవీ చూడాలనుకుంటే ఈ మూవీ థియేటర్‌లో చూడండి. లేకపోతే కొన్ని రోజులు ఓటీటీలోనే రిలీజ్ చేస్తారు. ఓటీటీలోనే చూడండి. మీకు మా ఆడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.